మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ చెందిన ఆయన ఏమంటుంది జర ఇను కాంగ్రెస్ అంట దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందంట. ఇక ఆయన మాటలు ఎన్నో బొడవాచుకున్న వరతి పిడై పాచి దొంగ నంగ. మిత్రులారా, ఈ శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి ఈయన చెప్తుడు కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు దొంగ మాటలు చెప్పిండంట. ఫస్ట్ ఈయన దొంగ, ఎందుకంటే ఈయన గతంలో మియాపూర్ కుక్కుడుపల్లి మున్సిపాలిటీకి ఈయన మున్సిపల్ కమిషనర్గా ఉండే. ఈయన 25,000 50,000 లంచం తీసుకుంటుంటే పట్టుడు పోయిండు. ఆరు ఏమంటే సస్పెండ్ అయిపోయింది. కాంగ్రెస్కు చెందిన ఒక ఎంపీ అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈయన తీసుకుపోయి రాజశేఖర్ రెడ్డి కాళ్ళ మీద పడేసిండు. రాజశేఖర్ రెడ్డి మళ్ళీ క్షమాభిక్షణ పెట్టి కొలువిచ్చిండు, ఈ తప్పు పని చేయొద్దని. ఇవ్వాలంటూ కాంగ్రెస్ వాళ్ళు దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాడు. దొంగ నువ్వా మేమా? మేము దొంగలేమే అనుకో జరసేపటికి. మళ్ళీ పోయి రాజశేఖర రెడ్డి కాళ్ళు ఎందుకు మొక్కినావురా పోయి? దొంగ వారం నీది, లంగేవారం నీది, నువ్వు మమ్మల్ని దొంగ అంటున్నావు. ఏం చేయలే, గ్యారంటీలు ఏం కాలే చెప్పు. ఒక పని చేయరా పోయి, మమ్మల్ని అనేటోళ్ళు ఏ పార్టీడైనా కానీ మీ పిల్లలకు ఆధార్ కార్డు ఇచ్చి బస్సులలో దూరి ఫ్రీలో పోతుందా లేదా జర చూడుర్రి. ఒకటి. రెండోది, మీరు ఏదైనా దవాఖానా వాడి ముఖ్యమంత్రికి దరఖాస్తు పెట్టుకోర్రి, మీకు 10 లక్షలు పంపుతాడా లేదా చూసుకోర్రి. మూడోది, మీరు వైట్ కార్డు తీసుకొని గ్యాస్కు పెట్టుకోర్రి, మీకు 500 రూపాయల గ్యాస్ వస్తుందా లేదా అది మీరు చూసుకోర్రి. అరే అమ్మ ఏం పట్టేవాజ్ మాట్లాడరా బాయ్. ఇప్పుడు 4 తారీఖు దాకానేమో ఎలక్షన్వి నిబంధనలు ఉన్నాయి, ఏం చేసేటట్టు వీల్లేదు, ఏ పథకాలు చేసేటట్టు వీల్లేదు. ఇప్పుడు ఇంకా 4 తారీఖే రాకపాయ. నీ లొల్లి అలాగుంది ఏందిరా బాయ్. ఇక ఇంకొకటి, 10 ఏళ్ళ సంది మీరు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిండు మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు మేము వచ్చి 5-6 నెలలు కూడా పూర్తి కాలే, 26 కోట్ల రూపాయల అప్పు మిత్తి అసలు కట్టాం మేము. మొన్న రేవంత్ రెడ్డి కట్టిండు 26,000 కోట్ల రూపాయలు కట్టిండు. ఇంకా మళ్ళీ ఈ నెల మిత్తి కట్టాలి. రాష్ట్రాన్ని మిత్తుల పాలు అప్పుల పాలు చేసి అదేమా ఇదేమా బట్టవాజుగాను మీరు అబద్ధాలు చెప్పిర్రు. మీరు దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, భూమిలోనికి 5 లక్షలు ఇస్తా అన్నారు, బీసీ బంధు ఉన్నారు, దళిత బంధు పూర్తిగా ఇవ్వలే, గిరిజనుల యూనివర్సిటీ ఉన్నారు, గిరిజనులకు రిజర్వేషన్ అన్నారు, మైనారిటీలకు రిజర్వేషన్లు ఉన్నారు, మండలానికి 30 పడగల హాస్పిటల్ అన్నారు. ఏవరా అవన్నీ బట్టవాజ్ మాటలు. 10 ఏళ్ళ సైన్ అబద్ధాలు ఆడి పబ్బం గడిపి ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్లపాలు నూకినోళ్ళు మీరు. ఆరు మమ్మల్ని అంటున్నారు అబద్ధాలు ఆడి వచ్చినామని. అరే అన్ని గ్యారంటీలు చేసి తిపెడతాం చూడుర్రి. వినారా, బట్టవాజ్ మాటలు మాట్లాడుతున్నారు. ఇది మిత్రులారా, శ్రీనివాస్ గౌడ్ కథ ఇట్లున్నది. ఈయన మంచి పని చేసిన అనుకో, ఈయన సుఖమైనవాడు అనుకో, ఎందుకు ఓడిపోతారా అబ్బాయి? నువ్వు మనం గెలిచేస్తుండే, వేరే వాళ్ళు మీ వాళ్ళు గెలిచిరు కదా, అట్లా గెలిచేస్తుండే మళ్ళా.